పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే యలమంచి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. మంగళవారం బీజేపీ చిట్టినగర్ మండల ఆధ్వర్యంలో పశ్చిమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా కలరా హాస్పిటల్ సెంటర్ వద్ద మండల్ జనరల్ సెక్రటరీ ఎలకల అనిల్ కుమార్ మరియు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ధర్మకర్త అవ్వారు బుల్లాబాయ్ ఆధ్వర్యంలో యలమంచి సుజనా చౌదరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలివాడ సుకుమార్ పట్నాయక్, బీజేపీ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరరావు, చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిని హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి మహిళలకు చీరలను పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేరుకొండ ఉమాకాంత్, మాజీ కార్పొరేటర్ నరేంద్ర రాఘవ, పచ్చిపులుసు ప్రసాద్, రాము తదితరులు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణ చౌదరి గారి 65వ జన్మదినోత్సవ వేడుకలు మరి చిట్టినగర్ మండలంలో ఇక్కడ ఎలక అనిల్ గారు, అలాగే ఆవారు బుల్లబ్బాయి గారు, దేవిని హరిప్రసాద్ గారు, జోజిబాబు గారు, ఈ మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు పొద్దున్న నుంచి ఎన్నో కార్యక్రమాలు అన్ని చోట్ల అన్ని సెంటర్లో జరిగినాయి. కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి చల్లటి ఈ వాతావరణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎలగల చలపతిరావు గారికి, ఎలగల అనిల్ గారికి, అలాగే బుల్లబ్బాయి గారికి, వాళ్ళ ఫ్రెండ్స్, మా చిట్టినగరం మండలం బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున వారందరికీ సుస్వాగతం అలాగే కృతజ్ఞతలు చెప్తూ శుభాకాంక్షలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారికి జన్మదిన సందర్భంగా మీ అందరి వైపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం పశ్చిమ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారిని ఎన్నుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో ప్రయాణిస్తుందని ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు దాకా మీకు నాగలక్ష్మి గారు, మన బొడ్డు నాగలక్ష్మి గారు, మా జిల్లా రాష్ట్ర సెక్రటరీ గారు మీ అందరికీ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. పథకాల గురించి అన్ని కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఒక ప్రణాళిక పకడ్బందీగా ఆయన ఒక ఆఫీస్ పెట్టి ప్రతి టేబుల్ కి ఒక ఆఫీసర్స్ పెట్టి, అలాగే దీనికి ఇన్ఛార్జిగా మన ప్రీతమ నాయకులు మన ప్రతిపటి శ్రీధర్ గారు ఇన్ఛార్జిగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూడడం జరుగుతుంది. మరి ఎంతో మందికి మనం ఎల్ఓసీలు కానీ, మెడికల్ కానీ, విద్య కానీ, అలాగే ఎంఆర్ ఆఫీసుల పనులు కానీ, ఇంకోటి ప్రతి ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా ఎవరితో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ తో అందరికి జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా. మరి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ రకమైన పరిస్థితులు తీసుకురాలేదు. మరి మొన్న ఒక సర్వేలో ఈ నియోజకవర్గం గురించి ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో మంచి వెస్ట్ అనేది మన కాన్స్టిట్యూషన్ 1వ నెంబర్ నియోజకవర్గంగా మన అందరినీ ప్రకటించడం అనేది నిజంగా హర్షించగలిగిన విషయం. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద వైభవంగా చేస్తూ దీనికి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విష్ చేసిన మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే పత్తిపట్టి శ్రీధర్ గారు, బుల్లాబాయ్ గారు, ఆవర్ బుల్లాబాయ్ గారు, పట్నాయక్ గారు, మాజీ కార్పొరేటర్ నరేంద్ర గారు, పైల సురేష్ గారు, బొట్టి నాగలక్ష్మి గారు, అందరూ కూడా పవర్ మురళి గారు, ప్రతి ఒక్కరికి
ప్రవీణ్ గారు, రాయన్ ప్రవీణ్ గారు, అందరికీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా ఆహ్లాదకర పరిస్థితుల్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ కార్యక్రమాన్ని మీ అందరినీ ఉద్దేశించి మన అధ్యక్షుడు శ్రీరామ్ గారు మాట్లాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారి 65వ జన్మదిన వేడుకలు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అనేక పార్టీ జనసేన కార్యకర్తలు అదేవిధంగా సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఉదయం 8:30కి అమ్మవారి దేవాలయంలోని వారి పేరుతో పూజ చేసి అర్చన చేయించి వారు ఇంకా పశ్చిమ నియోజకవర్గానికి అనేక సేవలు అందించాలి. కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సేవలు అందించే దిశగా ఆ బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు మరింత శక్తిని ప్రసాదించాలని చెప్పి పొద్దున పూజ చేసుకొని అనేక ప్రాంతాల్లోని కేక్ కట్ చేయడం దగ్గర నుంచి అన్నదానాల కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం, కొన్ని చోట్ల బాదం పాలు పంపిణీ కార్యక్రమం, కొన్ని చోట్ల స్కూల్ విద్యార్థులకు బ్యాగు పంపిణీ కార్యక్రమం, ఇలాగా పళ్ళు పంపిణీ కార్యక్రమం, అనేక కార్యక్రమాలు సేవ ద్వారానే ప్రజలకి దగ్గర అవ్వాలని ప్రియతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గం అనేక ప్రాంతాల్లోని సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఆయన ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే ప్రజలు మినీ ఇండియా అని కూడా ఆ రోజు అనడం జరిగింది. ఇలాంటి ప్రాంతంలోని ఆ భగవంతుడు ఎందుకు నన్ను పంపించాడో తెలీదు, వచ్చాను. అతి పెద్ద మెజార్టీతోని చరిత్రలో పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి చరిత్ర పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి శాశ్వతంగా ఉండిపోద్ది. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము కానియకుండా ఏదైతే పేదలు ఎదుర్కొంటున్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్యలు తీర్చే దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులతో 3 సార్లు మాట్లాడడం జరిగింది. అది ఒక కొలిక్కి వచ్చింది. అదేవిధంగా అనేక మంది పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న నేపథ్యంలోని ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్ ఆధునీకరించడం కావచ్చు, లైబ్రరీలు నిర్మించడం కావచ్చు, ల్యాబొరేటరీలు నిర్మించడం కావచ్చు, ఉర్దూ కాలేజ్ ఏదైతే ఉందో బెట్టెనక కబేలా రోడ్లో ఉన్నటువంటి ఉర్దూ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఉర్దూ కాలేజ్ అయితే ఆయన మేము చూడడానికి వెళ్ళినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. దానికి అనేక లక్షల రూపాయలు వెచ్చించి మధ్యాహ్న భోజనం పథకం కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలోని ల్యాబొరేటరీలు నియమించిన నేపథ్యంలో ఆ యొక్క భోజనం పథకాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చిందంటే ఎంత దూరదృష్టి కలిగినటువంటి నేత మనకి వచ్చారో మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా పేదలు వైద్యానికి అత్యంత ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారనే నేపథ్యంలోని అసలు అనారోగ్యానికే గురి కాకూడదనే ఉద్దేశంతో లక్షలు ఖర్చు పెట్టి 2 బస్సులు నిర్మించి ఎక్స్రేల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి అంతా కూడా ప్రతి శనివారం ఆదివారం వారానికి 2 రోజులు అనేక డివిజన్లోని 2 రోజుల పాటు ప్రతి డివిజన్లో 2 రోజుల పాటు ఉంచి వైద్యం ప్రజల వద్దలకే వైద్యం ఫ్రీ వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి దక్కుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. చూసాం మనం గతంలో కార్పొరేటర్లుగా గెలిచినటువంటి వాళ్ళు ఏ విధంగా ఖాళీ జేబులతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబుల నిండా డబ్బులు కట్టలతో వెళ్ళిన సందర్భాలు చూసాం గత మొన్నటి వరకు కూడా. కానీ ప్రతి నెల ఇందారు చెప్పినట్టుగా 30 నుంచి 40 లక్షల రూపాయలు పేద సామాన్య ప్రజల కోసం కావచ్చు, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిలో కల్లా 175 ఎమ్మెల్యేలోని ఏకైక వ్యక్తి సుజనా చౌదరి గారు అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే ఈ మధ్య కాలంలో సర్వే చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తే విజయవాడ బెస్ట్ అని చెప్పి
ఎందుకన్నారంటే తన జేబులోంచి డబ్బులు పెట్టడమే కాకుండా దూరదృష్టిగా ఆలోచిస్తూ సామాన్య ప్రజల్ని ఆదుకోవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా గతంలో అనేక మంది వచ్చారు, చెప్పారు. కానీ ఇప్పటికే 170 నియోజకవర్గాల్లోని 2 సంవత్సరాల కాలంలోనే బెస్ట్కి వచ్చిందంటే తప్పకుండా ఒక మోడల్ నియోజకవర్గంలోని 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలోని తప్పకుండా సుజనా చౌదరి గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గ తీర్చిదిద్దడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, శ్రీరామ్ జై, శ్రీరామ్ జై, శ్రీరామ్. అమ్మా, మనం ప్రతి ఒక్కరూ కూడా చాలా గట్టిగా చాలా బాగా మనం కష్టపడి మనం ఓట్లేసి 47,000 మెజారిటీతో గెలిపించుకుని ఎంతో ప్రాముఖ్యంగా వహించిన పశ్చిమ నియోజకవర్గాన్ని వెస్ట్ ఈస్ ద బెస్ట్ అని తీర్చిదిద్దడానికి కంకణ కట్టుకున్నారు సుజనా సార్. హ్యాపీ బర్త్డే సుజనా సార్, హ్యాపీ బర్త్డే సుజనా సార్, హ్యాపీ బర్త్డే సుజనా సార్. అమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఎల్ఓసీల కాడి నుంచి ఈ పని ఆ పని ఏ పని కాని పని అనేది లేదు. నో దందా నో చందా, ప్రతిది ఒకటే మాట. వెళ్ళండి, పత్తిపాటి శ్రీధర్ గారి కార్యాలయం అక్కడ ఉంటుంది, మన ఇన్ఛార్జ్ గారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్యులకు కూడా అందరికీ అందుబాటులో సామాజిక న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుందమ్మా. ఇదొక పశ్చిమ నియోజకవర్గంలో మన కూటమి నాయకులు మొత్తం కూడా అందరూ జనసేన గాని టీడీపీ గాని బీజేపీ గాని కూటమి నాయకులు అందరూ కలిసి మీరు ఏ ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళినా అనే ఈ పని ఉంది, జనసేన దగ్గరికి వెళ్ళండి, టీడీపీకి వెళ్ళండి, అదే బీజేపీకి వెళ్ళండి. మా పార్టీ కూడా ఒక ముక్క చెప్పండి, మా పార్టీతో రండి. కాకపోతే ఏంటమ్మా, పని మాత్రం పక్కాగా అయింది, ఖచ్చితంగా అయింది. మీరు ఎల్ఓసీలు కానీ Like, subscribe and press the bell icon for new updates.